అందరికీ నమస్కారం. ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడానికి కారణం, నిన్నటి రోజున దువ్వాడ శ్రీనివాస్ అనేటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారి కోసం అవాకులు చవాకులు మాట్లాడినందుకు, అతను ఏమాత్రం పవన్ కళ్యాణ్ గారి కోసం మాట్లాడడానికి అర్హత లేని వ్యక్తి అని చెప్పడం కోసమే ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. నేను కాకినాడ జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తూ ఉన్నాను. అలాగే కుడా చైర్మన్గా కూడా ఇప్పుడు పదవి బాధ్యత స్వీకరించి కుడా చైర్మన్గా కూడా ఉన్నాను. ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా చేతులెత్తి నమస్కరిస్తూ తెలియజేస్తా ఉన్నా. శ్రీనివాస్ అనేటువంటి వ్యక్తి సభ్య సమాజం తలదించుకునేలాగా ఈ రాష్ట్రంలో ప్రవర్తిస్తున్నటువంటి ఒక దుర్మార్గపు వ్యక్తి. ఇతనికి మానవ లక్షణాలు తక్కువగా ఉన్నటువంటి వ్యక్తి దువ్వాడ శ్రీనివాస్. ఇతనికి ఒక పశుజాతికి సంబంధించినటువంటి వ్యక్తి దువ్వాడ శ్రీనివాస్. దానికి కారణం, ఇతను తన కట్టుకున్న భార్యని, కుమార్తెల్ని నడి రోడ్డు మీద వదిలివేసి ఒక ఉంపుడు గత్తితో ఇతను సహజీవనం కొనసాగిస్తున్నటువంటి ఈ దువ్వాడ శ్రీనివాసు పవన్ కళ్యాణ్ గారి కోసం మాట్లాడడానికి ఏమాత్రం సరిపోయే వ్యక్తి కాదని, అలాగే ఈ మధ్య వైసీపీ నాయకుల్లో కొంతమందికి వెర్బల్ డయేరియా అనేటువంటి వ్యాధి ఒకటి సోకింది. ఏదైతే వెర్బల్ డయేరియా ఉందో ఆ వ్యక్తులు ఇటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఈ వెర్బల్ డయేరియా సోకినటువంటి దువ్వాడ శ్రీనివాసు ముందు ఆ వ్యాధి నయం చేసుకుని మీడియా ముందుకు రావాలని, అలాగే నీ యొక్క ఉంపడిగత్తును కూడా నువ్వు హైదరాబాద్ తీసుకుపోయి నువ్వు అక్కడ కాపురం పెడతానని మీ ఇద్దరు కూడా ఈ మధ్యన ఒక రీల్స్లో చెప్పడం జరిగింది. ఇద్దరు కూర్చుని మీరిద్దరూ అయినటువంటి మెసేజ్ ద్వారాని మీరు ఆ విధమైన రీల్స్ చేస్తూ ఉన్నారని పెద్దలందరూ రాష్ట్రంలో ఉన్నటువంటి పిల్లల యొక్క తల్లిదండ్రులు అడుగుతూ ఉన్నారు. మొన్నటి వరకు పవన్ కళ్యాణ్ గారి కోసం, వివాహ జీవితాల కోసం మాట్లాడేటువంటి ఒక కొజ్జా కదా నువ్వు. మరి ఈరోజు అటువంటి ఎదవ పని ఏ విధంగా నువ్వు చేశారో ఎదవా దువ్వాడ. నువ్వు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు 50 కోట్లకి చంద్రబాబు నాయుడు గారికి అమ్ముడికి పోయాడు, దానికోసమే ప్రశ్నించట్లేదని వాగుతూ ఉన్నావు కదా. మరి అటువంటి వాగే వ్యక్తివి నువ్వు ఎమ్మెల్సీగా ఒక పెద్దల సభలో ఉన్నావు కదా. మరి ఆ రోజు నీ నాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డిని నువ్వెందుకు ప్రశ్నించలేదు? మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా తేనప్పుడు మరి మీరు బీజేపీ నాయకుల దగ్గర కానీ, బీజేపీ నాయకత్వం దగ్గర కానీ ఎన్ని కోట్లు తీసుకుని ఈ రాష్ట్రాన్ని తాకట్టు నాయకులు చెప్పినటువంటి వెధవే కుజ్జాగాడివి. మరి నీకు రైల్వే జోన్, విశాఖకి రైల్వే జోన్ లేనప్పుడు, రానప్పుడు, ఆ రోజు మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏ వెలగబెట్టావు? ఏ గాడిద పళ్ళు తవ్వుతావురా ఎదవా నువ్వు? దువ్వాడకు మళ్ళీ ఒక్కొక్కసారి చెప్తా ఉన్నాం, ఇప్పటికే గతంలో వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఇటువంటి అవాకులు చవాకులు పేర్లు వారు అందరికీ కూడా ఈరోజు చట్టం తాను పని తాను చేసుకుంటూ పోతుంది. ఇటువంటి వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తూ ఉన్నారు. నిన్ననే పోసాని కృష్ణమురళి గారని ఆయన మహానుభావుడు ఇలా చొక్కాదులు ఒకటే వేసుకుంటున్నట్టు ఈ రాష్ట్రంలో అతన్ని నిన్న లోపలేయటం జరిగింది. ఇటువంటి ఎదవ మాటలు మాట్లాడితేనే ఈరోజు అటువంటి పరిస్థితులు వస్తూ ఉన్నాయి. మేము రాజకీయాలకు దూరంగా ఉన్నామన్నా, రాజకీయాలు వదిలేసామన్నా, మీరు గత అధికారంలో ఉన్నప్పుడు చేసినటువంటి పాపాలు మిమ్మల్ని ఎప్పుడూ వెంటాడతాయి. మిమ్మల్ని ఖచ్చితంగా చట్టం చర్యలు తీసుకోబోతా ఉంది.
ఖచ్చితంగా దువ్వాడ నువ్వు కూడా అటువంటి అనుభవాన్ని ఎదురు చూడబోతా ఉన్నావు అనేటువంటిది నాకు కళ్ళ ముందు కనపడతా ఉంది. దువ్వాడ నీకు ఏదైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకే దగ్గర అవ్వాలంటే నువ్వు ముందు నువ్వు ఉంపుడుగొత్తుని వదులుకుని నీ భార్య పిల్లల్ని సవ్యంగా చూసుకుని నీకు అక్కడ ప్రజలకు దగ్గరవి ప్రజల మనసులో గెలుపొద్దు. నువ్వు ముఖ్యమంత్రిగా ఉండి ఈ రాష్ట్రానికి కావలసినటువంటి నిధుల్ని కేంద్రం ద్వారా విడుదల చేయించుకుంటూ ఒక పక్కనే ఒక విజనరీ నాయకుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారికి మద్దతు తెలుపుతూ ఈ రాష్ట్రాన్ని ఒక సంక్షేమం ఒక అభివృద్ధి వైపు నడిపిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారి మీద నువ్వు అవాకులు చవాకులను పేలటమే కాకుండా జనసేన పార్టీ కోసం పవన్ కళ్యాణ్ గారి కోసం ప్రాణాలు ఇచ్చేటువంటి జనసేన పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని నువ్వు అవమానించే విధంగా సైకోలు అనేటువంటి మాట్లాడుతూ ఉన్నావు. ఎవర్రా సైకో? నువ్వే ఒక పెద్ద సైకోరా దువ్వాడ అని ఈ సందర్భంగా మా జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు చెప్తా ఉన్నారు. ఒక కొజ్జా సైకోవు దువ్వాడ శ్రీనివాస్. నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు, లేకపోతే నువ్వు ఒకప్పుడు చెప్పు చూపెట్టావు. ఈరోజు అదే చెప్పుకు అశుద్ధం రాసి నిన్ను 2 గోపులు చెల్లు వలిపించే విధంగా ఈరోజు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి తల్లి తండ్రి కూడా నువ్వు చేసినటువంటి ఏదైతే ఎదవ పని ఉందో ఇంకొకటి భార్యను తీసుకుపోయి నువ్వు 2 పిల్లలను వదిలి నువ్వు ఈరోజు రీల్స్ చేసుకుంటూ టిక్టాకులు చేసుకుంటూ నువ్వు ఈరోజు నీతులు మాట్లాడుతూ ఉన్నావంటే నువ్వు ప్రజాక్షేత్రంలోకి వస్తే నిన్ను 2 చెంపలు వాయించడానికి ఆంధ్రప్రదేశ్లో ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ పవన్ కళ్యాణ్ గారి కోసం మాట్లాడితే ఇప్పటికే మాట్లాడిన ప్రతి వ్యక్తి కూడా రాజకీయంగా మట్టి కరిచాడు, అనుభవిస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఒక సనాతన ధర్మం కోసం పోరాటేటువంటి ఒక విశ్వాసమైనటువంటి మనిషి, అటువంటి భక్తుడు. అతను నోటి వంట ఏ మాట వస్తే ఆ మాట జరిగి తీరుతుందనేటువంటిది ఈరోజు రాష్ట్ర ప్రజలు అనుకుంటా ఉన్నారు. మరి అటువంటి మహానుభావుడు కళ్ళ ఎదట కనపడితే నీలాంటి దుర్మార్గులు భస్మం అయిపోతారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. భస్మం అంటే రాజకీయంగా భస్మం అయిపోతావని మిస్టర్ దువ్వాడ నువ్వు అంటా ఉన్నావు. పవన్ కళ్యాణ్ గారు పోయి సినిమాలు చేసుకోవని, సినిమాలు చేస్తారు, రాజకీయాలు చేస్తారు. పవన్ కళ్యాణ్ గారు సినిమాలు దేనికోసం? నీకులాగా రాజకీయాల్లో అవినీతి సొమ్ము మూటగట్టుకోకూడదు, ప్రజల సొమ్ము మనం దోచుకోకూడదు. మనం కష్టపడి మనం వయసున్నంత వరకు అతనికి తెలిసినటువంటి విద్యని తను చేసుకుంటూ తనకు వచ్చిన డబ్బు ద్వారా ప్రజలకు కష్టాలు